టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు? అంటే కేటీఆర్ కూడా ప్లాన్ చేసిండేమో 10,000 ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు కేటీఆర్ కూడా. అంటే వాళ్ళకి పైసలు తక్కువ కాదు కదా, 10 సంవత్సరాలు బాగా దున్నుకున్నారు కాబట్టి వాళ్ళు 10,000 ఇస్తారు కావచ్చు, వీళ్ళు 5,000 కాదు వీళ్ళు 15,000 ఇస్తారు కావచ్చు. అందరు తీసుకోవాలి డబ్బులు, అన్నీ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు మోసం చేసి మీకు కులం అని చెప్పి మతం అని చెప్పి ఇవన్నీ చెప్పి ఓట్లు తీసుకున్న వాళ్ళే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి 20-30 వేలు సంపాదించుకోండి, నో ప్రాబ్లం. అదంతా చూసి మీకు ఎవరు మీ ఫ్యూచర్ కోసం మీ పిల్లల కోసం ఎవరు రావాలో అన్నది ఆలోచించి మీరు ఓటే. అట్లా డబ్బులు తీసుకోండి అని మీరు కూడా చెప్తున్నారు, ఒక రాజకీయ నాయకుడిగా అధికార ప్రతినిధిగా ఉండి అలా చెప్పడం ఎన్నికల కోడ్కి విరుద్ధం కాదా? అంటే డబ్బులు తీసుకోండి అన్నది ఎవడైతే దోపిడీ చేసిండో వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోండి. ఎవరైతే న్యాయంగా పనిచేస్తున్నారో వాళ్ళు ఇంటింటికి పోతారు. మేము ఏం చేయాలనుకుంటున్నాం, జూబ్లీ హిల్స్ని ఎట్లయితే మలుపు తీసుకురావాలనుకుంటున్నాం మేము అదే చెప్తాం అంతే. మా కార్యకర్తలు ఎవరికి ₹1 కూడా ఇయ్యరు. బీజేపీ కార్యకర్తలు వాళ్ళే సొంతంగా ఛాయ్ తాగేసి వాళ్ళే డబ్బా తెచ్చుకొని ఎక్కడైతే డివిజన్ ఆఫీసులు కూడా లేకపోతే కూడా ఎక్కడైనా కూర్చొని చెట్టు కింద కూర్చొని పనిచేసేవాళ్ళు. నీ వల్ల నేను ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి కొన్ని 100 మందిని కలిసిన. అన్న 10 రోజులు ఉన్నాయి కదా పని చేయడానికి మేము వస్తున్నామని మాకు ఫోన్ చేసి మరీ వస్తున్నారు. ఇట్లాంటిది ఓన్లీ బీజేపీలోనే అవుతుంది. టీఆర్ఎస్లో కావచ్చు కాంగ్రెస్లో కావచ్చు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా. మొన్న మేము ఒక మీటింగ్ పెడుతుంటే కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇంటింటికి వెళ్ళి 500 పంచుకుంటా పోయి మీరు అందరూ ఉదయం రండి అని వీళ్ళు అట్లా ప్రజలను ఒక 500ని పెట్టి మబ్బు చేద్దామని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తారు. అంటే ఇంత చీప్ టాక్టిక్స్ ఇవి.